హలో వివర్స్, నమస్తే. వెల్కమ్ టు లోక్ టీవీ. ఈరోజు మనతో మాట్లాడటానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సీనియర్ అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్‌గా ఎంతో పేరు తెచ్చుకున్నారు. మరి వారి ప్రతి ఒక్కళ్ళు కూడా వారు చెప్పేది వింటున్నారు. వాళ్ళ సమస్యలు అంటే ఏ సమస్య గురించి మాట్లాడినా గాని, ఏ టాపిక్ గురించి మాట్లాడినా గాని, ఒక నిర్దిష్టమైన ఇన్ఫర్మేషన్‌తో ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఎలాంటివి ఉన్నాయి? ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నాయి? ఇప్పటికే గరికపాటి గారి గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి విద్యా వ్యవస్థలో మార్పులు విషయంపై గరికపాటి గారు అన్న దాని గురించి మనం ఇమ్మంది రామారావు గారిని అడిగి తెలుసుకుందాం. ఇమ్మంది రామారావు గారు, నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పటికే గరికపాటి గారి గురించి అంతా కూడా అసభ్యంగా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నారు. ఒకళ్ళేమో తప్పుగా మాట్లాడారంటున్నారు. ఇంకొకళ్ళేమో విద్యా వ్యవస్థలో మార్పుల్ని పొలిటికల్ పార్టీకి ఎందుకు పూస్తున్నారు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. మరి దీన్ని ఎలా చూడవచ్చు అసలు? విద్యా వ్యవస్థలో మార్పులు ఎలా ఉండాలనుకుంటున్నారు? విద్యా వ్యవస్థలో మార్పులు చేయకుండా ఉంటే బావుంటుందంటారా? విద్యా వ్యవస్థలో ఫుడ్ అనేది ప్రాధాన్యమైన అంశం అనుకోవచ్చా? ఇప్పుడు చాలామంది జ్ఞానం ఉన్నవాళ్ళు గరీపాటిని తప్పుగా చూపించి, ఒక బూచీని చూపించినట్టుగా చూపిస్తున్నారు. జ్ఞానం వేరు, వివేకం వేరు. జ్ఞానం ప్రశ్నిస్తుంది. వివేకం నిర్ధారిస్తుంది, కన్ఫర్మ్ చేస్తుంది. విజ్డమ్ కన్ఫర్మ్స్ వేరేజ్ నాలెడ్జ్ కూర్చారు. అదే జరిగింది ఇక్కడ. గరిపాటి నరసింహరావు గారు అన్న మాటలో తప్పే ఉందండి. విద్యా వ్యవస్థ ఈరోజు ఎలా అయిపోయింది? కేవలం మధ్యాహ్న భోజనాల కోసం పల్లెటూళ్ళలో పిల్లలు చదువు కోసం కాదు, మధ్యాహ్న భోజనం అయిపోతుంది, వెళ్ళిపోతుంది కదా అని పంపిస్తున్నారు. అది చాలా గుండెమంటే ఆయన విషయాలు తెలుసు, లోతుగా అధ్యయనం చేశారు కాబట్టి, మీ భోజనాలు కాదు మాకు కావలసింది, మీకు ఎన్ని గుడ్లు వేశారు, మాంసం ముక్కలు ఎన్ని పడ్డాయి, అయితే పెరుగు పలచగా ఉందా, చిక్కగా ఉందా, ఇది కాదు కావలసింది. నాణ్యమైనటువంటి విద్య కావాలి. ఇక్కడ వ్యవస్థలో 2 విషయాల్లో మాత్రం నాణ్యత కావాలి. ఒకటి చదువు, విద్య. 2 వైద్యం. ఇక్కడ చదువు కల్తీ అయినా, వైద్యం కల్తీ అయినా ప్రజలు పోతారు ముందు. ఇక్కడ వీడి భవిష్యత్తు లేకుండా పోతుంది. వైద్యం ఏమైనా కొంచెం విషమించినట్టయితే, వక్రీకరించినట్టయితే మనిషే లేకుండా పోతాడనమాట. ఈ 2 విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. ఆయన ఆయనకు సర్వం తెలిసిన వాడు గనక గరికపాటి గారు కడుపు మంటతో చెప్పాడు. ఇక్కడ అంటే ఆదేశం ఇవ్వడం, శాసనం చేయడం అనేది కాదు కానీ, ఏమిటి విద్యా విధానం? దీంట్లో మార్పులు రావా? పవిత్రత చోటు చేసుకోదా? ఈ విద్య నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తుకి పనికొస్తారా? అసలు చదువు చెప్పేవాడికేమో వంటల మీద పోయి ఎన్ని గుడ్లు, ఎన్ని ఎన్ని కేజీలు మాంసం వండారు, ఇట్లాంటి నీచమైన పనులు చేయడమా? ఆ రోజు మనం చెప్పాం కదా! మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు హయాంలో కూడా చదువుకున్న వాళ్ళు తీసుకెళ్ళి మద్యపానం ఎక్కడైతే అమ్మారో అక్కడ పెడతారా? చేపల పులుసు అమ్మిన దగ్గర, మాంసం అమ్మిన దగ్గర చదువుకున్న బీఈడీ టీచర్స్‌ని పెడతారా అని మనం విమర్శించాం కదా! అది ఒప్పయిందా? ఇప్పుడు తప్పయిందా? ఏదేమైనా మధ్యాహ్న భోజన పథకం మీద ఉన్న ఇంట్రెస్ట్ కంటే, దిగజారిపోతున్నటువంటి చదువుల నాణ్యత పెంచాలని కోరుకున్నాడు. ఈ కోరుకునే అంటే ఆంతర్యం అది. దీంట్లో ఏమిటంటే గరికపాటి వారు, చాగంటి వారు ఇద్దరు 2 కళ్ళులాగా ఆంధ్రప్రదేశ్‌కున్నారు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదు. వారి మాటల్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే ఇన్ని కోట్ల మంది ఎప్పుడైతే ప్రామాణికంగా తీసుకుంటారో, వాళ్ళలో వాళ్ళ తాలూకు నిర్ణయాల మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. అథారిటీ ఏర్పడుతుంది. సాధికారత ఏర్పడుతుందన్నమాట. ఆ సాధికారతతోనే చెప్పాడన్నమాట. చదువుల్లో నాణ్యం పెంచండయ్యా. ఆ వ్యవస్థ మారాలి. పిల్లల భవిష్యత్తులు మారాలని చెప్తే వీడికి ఎందుకండి? నోటికొచ్చినట్టు మాట్లాడతారా? అక్షరజ్ఞానం లేకుండా ఉండి మాట్లాడతారండి? ఆయన విమర్శిస్తారా? ఆయన్ని విమర్శించడానికి వీళ్ళెవరండి? వీళ్ళకున్న నాలెడ్జ్ ఏమిటి? వీళ్ళకున్న తెలివితేటలేమిటి?
ఆయన నా దృష్టిలో కాస్త తమిళని పెట్టుకోండి. నా దృష్టిలో గరికిపాటి వారి నవజీవన వేదం అనేది ఒక సీరియల్‌గా వచ్చింది. నవజీవన వేదం మరో భగవద్గీత. భగవద్గీతలో ఉన్న సారాంశాన్ని ప్రస్తుతం వర్తమాన సమాజంలో ఉన్న సంసారాలు, కాపురాలు, జీవితాలు బాగుపడడానికి తనదైన శైలిలో తను తపస్సు చేసి, ఉపాసన చేసి అందించారన్నమాట. అది ఎవరైనా ఆ దృష్టిలో పెట్టుకుంటున్నారా? సమాజాన్ని ఎంత బాగుపరుస్తున్నారండి. ఎంతోమంది ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే 3000 ఖర్చు పెడతాయి గానీ వెళ్తే మీ ఇద్దరు అన్యోన్యంగా ఉండండి అని చెప్తాడు. 3000 తీసుకుంటాడు వాడు. మీరు ఎంతిచ్చి గరికపాటి వారి మాటలకి వెలకడతారు? ఏమైనా రూపాయి మనం చెల్లిస్తున్నామా? తెల్లారి లేచినడితే మనం ఏం చేయాలి? మన బాధ్యత ఏమిటి? ఆ! మన తాలూకు కర్తవ్యం ఏమిటి? మొత్తం కర్తవ్య బోధ చేసేటువంటి గరికపాటి వారి మీద మాట్లాడడం ఎంత నికృష్టమైనటువంటి ఆలోచన అండి. ఆలోచన ఎందుకొచ్చింది? కేవలం నోట్లో ఏదో నాలుకుందని గాని నాలుక ఎన్ని రకాలుగా తిరిగితే అన్ని రకాలుగా మాట్లాడడం అన్నది మన దిగజారుడుతనానికి పెద్ద ప్రత్యక్ష నిదర్శనం. గనక గరికపాటి వారు నేనిక ప్రవచనాలు చెప్పడం మానేస్తాను. ఇది కూడా ఆయనకి తగదు. ఎవరండి వెళ్ళిపోతుంటే ఏనుగు వెళ్ళిపోతుంటే ఏవేవో మోగుతూ ఉంటాయి. దానికి నువ్వు ప్రవచనం చెప్పడం మానేయడం ఏంటి? నువ్వు చెప్తున్న ప్రవచనాలు కేవలం ఆంధ్రదేశానికి కాదు. నీ ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు మా తెలుగు వ్యక్తి చెప్తున్నటువంటి ప్రవచనాలని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్న సందర్భం ఇది. గనక తెలుగు జాతికి మీరు అవమానపరచొద్దు. తెలుగు జాతిని మీరు కించపరచొద్దు. మీరుండబట్టే గరికపాటి మావాడు తెలుగువాడు. చాగంటి కోటేశ్వరరావు గారు తెలుగువాడు అనుకుంటారన్నమాట. ఈ ప్రపంచాన్ని చూడండి. మీ తాలూకు జీవన విధానంలో మీ పరిణామ క్రమం అంటే కాకినాడ నుంచి మొత్తం ప్రపంచ దేశాలన్నిటికి కూడా అలా పరిణామ క్రమంలో ఎదుక్కుంటూ వెళ్ళిపోయారు. మీరు శిఖరాగ్రహాన్ని ఉన్నారు. ఇప్పుడు కిందకి చూడొద్దు మీరు. మీ ఆ సరస్వతి కటాక్షంతో మీరు ఏమి చెప్పదలుచుకున్నారో చెప్పండి. ఆయనలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తల్లి మీద ప్రేమ. ఏదైనా ప్రవచనం మొదలుపెట్టినప్పుడు తల్లిని తలుచుకుంటూ, తల్లిని నమస్కరిస్తూ ఆయన ప్రవచనాలు మొదలుపెడతాడు. తండ్రి తండ్రి దగ్గర ఎలా ఉండాలి? తల్లి దగ్గర ఎలా ఉండాలి? భార్యాభర్తలు ఎలా ఉండాలి? పిల్లల్ని ఎలా పెంచాలి? ఇప్పుడు అధునాతన సమాజంలో పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేసి ఎంత పాడు చేస్తున్నాం. గారాబం చేసి పిల్లల్ని ఎంత పాడు చేస్తున్నాం. అనేది ఎంతో చమత్కారంగా చెప్తూ కళ్ళు తెరిపించినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు గరికపాటి. గరికపాటిని అనే అర్హత ఎవరికీ లేదు. మహా వటవృక్షం. మీరు దాని తాలూకు ఎక్కడో ఆ నీడలో ఉన్నటువంటి చిన్న మొలకల్లాంటి వాడు. మీరు ఉంటారో ఊడుతారో తెలీదు. మొలక మహావృక్షం అవ్వాలంటే కష్టం కదా! ఆయన మహావృక్షం అవ్వాలంటే ఒక 40 ఏళ్ళు, 50 ఏళ్ళు తపస్సుకి అది ఫలం, ప్రతిఫలం అన్నమాట. గనక అంటే గరికపాటి ప్రతి వారి ఒక్కళ్ళు ట్రెండింగ్ అవ్వటం కోసమనే గరికపాటి గారిని తప్పు పడుతున్నారేమో అనిపిస్తుంది ఒక పక్క చూస్తే. మీరు చెప్పేదాన్ని బట్టి. అదేనండి. అదే వ్యాపారం ఉండేది. అది వ్యాపారం. అందుకని ఇంకా కొంచెం అందరికీ అర్థమయ్యేలా తెలుసుకున్నట్టయితే గరికపాటి వారికి ఇటు పవన్ కళ్యాణ్ మీద, అటు చంద్రబాబు నాయుడు మీద అత్యంత ప్రేమ. వీళ్ళు పరిపాలన బాగా చేస్తారు. వీరి వలన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందనేటువంటి ప్రేమ. ఈ గరికపాటి వారిని దెబ్బేయాలి. గరికపాటి జీవితం మీద బురద జల్లాలి. అనేది ఎవరికుంటుంది? ఎవరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళకుంటుందన్నమాట. ఓ సంబరం మాట. చేత్ ఈ గరికపాటిని దెబ్బేసినట్టయితే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్‌కి కూడా బుద్ధొస్తుంది. ఒకటి. 2 ఈయనెవరు? హిందువు. సనాతన ధర్మం తెలిసినవాడు. గీత చదువుకున్నవాడు. వేదం చదువుకున్నవాడు. ఇట్లాంటి వ్యక్తిని దెబ్బేసినట్టయితే ఏముంది? ఎవడు ఏ పిచ్చి వాగుళ్ళు వాగినా సరే ప్రజలు వింటారు. పిచ్చి వాగుళ్ళు వాగేవాళ్ళు ఎవరో తెలుసు. అందరికీ తెలుసు. వాళ్ళు చదువులు ఉండవు. కొంచెం డౌన్ ట్రాడన్ పీపులు. వాళ్ళేదో నోటికొచ్చినట్టు మాట్లాడతారన్నమాట. ఆ ట్రాన్స్‌లేషన్స్ చూసినట్టయితే మనకవుతాయి. అర్థమవుతుందన్నమాట. అంటే హిందూ పాపము ధర్మాన్ని నాశనం చేయడానికి కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చా? అదే బాబు. వాడు చదువు లేని వాళ్ళమాట. కొన్ని ఉదాహరణలు చెప్తాను. పాపము వలన వచ్చు జీతము మరణము.
అది ఎంత పూర్ ట్రాన్స్లేషను. పాపం వలన ఏంటి, జీతం ఏంటి, మరణం ఏంటి. తమను తాము తగ్గించుకుని వారు హెచ్చించబడుతున్నారు. ఏమిటి ఇదంతాను? అంటే ఏమిటి? అప్పటికి అంత అక్షర జ్ఞానం లేని వాళ్ళ తాలూకు నోళ్ళల్లోంచి గాని అదే పర్యాయ పదంగా మారిపోయిందన్నమాట. దీన్ని పైకి తీసుకురావాలని హిందూ మతాన్ని, సనాతన ధర్మాన్ని అణగదొక్కాలని ఎవరికైతే అంటే ఒక ఉత్సుకత ఉంటుందో వాళ్ళ తాలూకు కుట్రలో ఒక భాగం. దీన్ని మంచి స్థానం దొరికిందిరా అని చెప్పేసి ఏదో వ్యాపారంలో పెట్టుకోవడం కోసం నోటుకొచ్చినట్టు నోటుకొచ్చిన పూసలు కుయ్యడం అది మంచిది కాదు కదా! మనం చదువుకున్నాం. అంటే అంటే ఇక్కడ మంచి చూసినట్లయితే చెడు ప్రభుత్వాలు గూడా, ఒక పక్క ప్రభుత్వాలు గూడా రకరకాల అవే ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్‌గా ఆవిష్కరిస్తుంది. లైక్ ఇప్పుడు ఏడో తరగతిలో మనకి విద్యా వ్యవస్థలో ఫైనల్ ఎగ్జామ్స్ ఉండేవి. స్టేట్ ఎగ్జామ్స్ ఉండేవి. దాని తర్వాత 10థ్ తరగతి వాళ్ళకి వరకే ఉంటుందని మార్చారు. ఇప్పుడు 12వ తరగతి వరకి కూడా ఇలాంటి స్టేట్ ఎగ్జామ్స్ ఏమి ఉండవు. ప్రతి ఒక్కళ్ళు కూడా పాస్ అవ్వకుండా వెళ్ళొచ్చు అనే విధానాన్ని తీసుకొనొచ్చారు. అంటే దీన్ని ఎలా చూడొచ్చంటారు? విద్యా వ్యవస్థలో చాలా ఇలాంటి మంచి చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇలాగ ప్రజలు ప్రశ్నించాల. ప్రజల బాధ్యత. ఎందుకంటే మన పిల్లాడికి ఒంట్లో బాలేకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాం కదా! ఆ లోపాలు చూస్తారు కదా! ట్రీట్మెంట్ ఇస్తారు కదా! చికిత్స చేస్తారు కదా! తర్వాత చదువుకుంటాడు కదా! వాడి భవిష్యత్తు బాగుంటుంది కదా! అలాగే మీరు అడిగిన ప్రశ్నలన్నీ విద్యా వ్యవస్థలో ఉన్న ప్రస్తుతం ఉన్న లోపాలు. ఈ లోపాలని సరిదిద్దేటువంటి బాధ్యత ఎవరిది? పాలక వర్గానిది. ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళ తాలూకు హయాములో ఉన్నటువంటి విద్యార్థుల తాలూకు భవిష్యత్తు బాగుండాలి. మీరు ఐటీ పెట్టబట్టి కదా! ఈరోజు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీలో పనిచేస్తున్నటువంటి ఘనాపార్టీలు, ఉద్దండులు అందరూ వచ్చి ఉన్నారు. ఎందుకంటే మీరు పెంచిన మొక్కలు వాళ్ళు. అలాంటి ఒక ఆరోగ్యప్రదమైనటువంటి విద్యా విధానాన్ని అమలు చేయాలి. ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇటువంటి గరికపాటి లాంటి వాడు. మళ్ళీ చాగంటి కోటేశ్వరరావు గారి తాలూకు ఆయన ధోరణి వేరు. చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడిన మాటలు పూజారిగా పనిచేసినటువంటి చాలామంది మాట్లాడగలరు. భక్తి తత్పరత, దేవుడి మీద భక్తి కలగడం, ఆ భక్తిలో లీనమైపోవడం, తనదేదో ఆయన తన పవిత్రత ఏదైతే ఎంతవరకైతే సంతరించుకుంటుందో ఆ మాటలన్నీ అలా ఉంటాయి. భక్తి యాత్రలు, తీర్థయాత్రలు, పుణ్యం ఇవన్నీ ఉంటాయి. ఇది అలా కాదు. నవజీవన వేదం. అంటే కొత్త జీవితానికి వేదాన్ని ఆయన చెప్పాడాయన. నవజీవన వేదం సృష్టికర్త గరిగిపాటి. గనక చదువుకున్నోళ్ళు ఎలా ఉండాలి? చదువుకున్న భార్యాభర్తలు ఎలాగ ఉండాలి? తల్లిదండ్రులకు బాధ్యత ఏమిటి? ఇట్లాంటి ఇంత ఉత్కృష్టమైనటువంటి ఒక నాలెడ్జి ఉన్న, ఒక వివేకం ఉన్నటువంటి వ్యక్తిని మనం ఇలాగ నోటికొచ్చినట్టు మాట్లాడడం నిజంగా దారుణం అండి. మన కుసంస్కారానికి పెద్ద తార్కాణం. దీనికి తోడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకేంటంటే హిందూ ధర్మాన్ని ఎలాగైనా నాశనం చేద్దాం అనుకుంటున్నారు. ఇంకేదో మతాన్ని ఫోకస్‌లో ఉంచుదాం అనుకుంటున్నారు. ఆ మతం తీసుకోకపోతే శిక్షలు వేస్తారు. ఆ కృష్ణానది ఒడ్డున చూస్తే తెలుస్తుంది. రోజుకి ఎంతమంది హిందువులు మారిపోతున్నారో కృష్ణానదిలో ముంచేసి వాళ్ళు మతాన్ని ఇస్తున్నారు. చాలా దారుణం కదా! దానికోసం ఒక ఒక ఉద్దండ పండితుడైనటువంటి వాడు, ఒక ఘనాపాటి అయినటువంటి గరిగిపాటిని బలి చేస్తారా? ఆయన బలిపశువుగా చూస్తారా? ఆలోచించండి ఒకసారి. అరే! జర్నలిస్టులుగా ఉన్నారే మీకు ఆ మాత్రం వివేకం లేదు. ఆయన్న మీరు ఆహ్, విమర్శిస్తారు. విమర్శిస్తే మీకేముంది? ఆయనతో మాట్లాడే సత్తా మీకుందా? అందువలన ఒక మంచిని మనం పంచుకోవాలి. మంచిని మనం పెంచుకోవాలి. అంతేగాని మంచిని కూకటి వేళ్ళతో పారేద్దాం అనుకుంటే మళ్ళీ మనకు ఒక పెద్ద దిక్కు ఉండడు. ఈరోజు మన తెలుగు వారికి దిక్సూచి వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. ఇటు చాగంటి కోటేశ్వరరావు గారు గాని, అటు గరికపాటి నరసింహారావు గారు గాని. మాకు ఈ సమస్య ఉంది. ఈ సమస్యకి పరిష్కారం చెప్పమంటే చాగంటి కోటేశ్వరరావు గారు లౌక్యుడు గనక నెమ్మదిగా జారుకుంటాడు. ఈ గరిగిపాటి అలా కాదు. ఒక మార్పును కోరుకునే మనిషి. సాహసంగా ఎవరేమనుకున్నప్పుడు కూడా నేను చెప్పదలుచుకుంది చెప్తాను అని తర్వాత ఆయనకొచ్చిన ప్రశంసలు, ఆయనకొచ్చినటువంటి ఆయనకున్న ఫాలోవర్స్ చాలామందున్నారు. గనక సాధికారత ఏర్పడుతుంది. నేను తప్పు మాట్లాడను. కరెక్ట్‌గా మాట్లాడతాను. నాలో ఉన్నవాణి అంటే వాణి అంటే తల్లి సరస్వతి నా చేత తప్పు మాట్లాడించదు.
అంత సాధికారత ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారు తప్పు మాట్లాడతారంటే బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా నమ్ముతారా? ఆయన మీద అంటే ప్రచారం చేస్తున్న వాళ్ళకి పుట్టగతులు ఉంటాయా? అందువలన ఈ చె గరికపాటి నరసింహారావు గారి తాలూకు ఆయన ఏమిటో ఆ మూల ఆయనలో ఉన్నటువంటి మూల బ్రహ్మ పదార్థం ఏమిటో తెలుసుకున్న వాళ్ళు మాత్రం నోరు మూసుకొని క్షమాపణలు చెప్పుకుంటే బాగుంటుంది. ఇది ఇక్కడితో ఆగిపోవడం. దీని వెనక ఎవరున్నారు? అన్నీ వస్తాయి. వస్తే సిగ్గుతో తలదించుకోవాలన్నమాట. డబ్బుకి అమ్ముడుపోయి చేసే పనులే కదండీ! డబ్బుకి అమ్ముడుపోయి చేసే పనులే కదా! లేకపోతే వీడియో పెడితే ఏమవుతుంది? ఏమి రాదు. ఒకటి రాముడు తాగాడా అని హెడ్డింగ్ పెట్టండి. ఓ 1,00,000 మంది చూస్తారు. రాముడు తాగాడో లేదో తెలీదు. సీతమ్మ వారు రాముడు వారు కలిసి మాంసం తిన్నారా? అంటే తిన్నారో లేదో తెలీదు. వస్తారు. అది పాపం కదా! పాపపుణ్యాలు మనకుంటాయి కదా! మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడుతాయి. మనం చేసినటువంటి పుణ్యాలు కూడా మనకి సహకరిస్తూ ఉంటాయన్నమాట. గనక ఇటువంటి వాళ్ళు చాగంటి గారి లాంటి వాళ్ళని, గరికపాటి గారి లాంటి వాళ్ళని మనం ఒక పక్క పోగొట్టుకుంటే ప్రశ్నించేవాడు ఎవరు ఉండరు. అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ అధికారులు కావచ్చు, సలహాదారులు కావచ్చు. ఎవరు కూడా విద్యా వ్యవస్థలో మార్పుల పైన ఆలోచించట్లేదు అనుకోవచ్చా మనం? లేదండి. ఇక్కడ రాజకీయంలో ఒక కుటిలమైన వాతావరణం ఏర్పడిందండి. 200తో మొదలైన పెన్షను ఈరోజు 4000 అయింది కదా! 200 కాదు 2000 చంద్రబాబు నాయుడు చేశాడు. 2000 కాదు 3000 ఇస్తాను. మొత్తం 5 సంవత్సరాలు ఇస్తానని ఎవరు మన జగన్మోహన్ రెడ్డి. 3000 కాదు 4000 అని చంద్రబాబు నాయుడు. అంటే రాజకీయంలో ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు? ఎవరు డబ్బిస్తున్నారు? ఈ డబ్బంతా ప్రజలిచ్చిందే అనేటువంటి ఆలోచన వీళ్ళకుంటే బాగుపడును వీళ్ళ జీవితాలని అదే చెప్పాడు గరికపాటి వారు. అర్థమైందా? ఎక్కడికి ఇస్తారు? మీ భోజనం ఉంది. మధ్యాహ్న భోజనం ఇన్ని కోట్లవుతుంది. ఎక్కడి నుంచి ఇస్తారు? పన్నులు పెంచుతారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతారు. తర్వాత భూమి తాలూకు ఛార్జీలు ఉవ్వెత్తున పెరుగుతాయన్నమాట. ఎందుకంటే గవర్నమెంటే ఆల్మోస్ట్ ఆల్ మీడియేటర్‌గా ఉంటూ భూములు అమ్మే కార్యక్రమాన్ని కూడా పెట్టుకుంటున్నారు గనక, అందువల్ల మా ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి. లేకపోతే కుటిలమైనటువంటి పరిస్థితి మాట. నువ్వు డబ్బులిస్తే గాని ఓటేయలేడు. రేపు పొద్దున్న డబ్బులు లేకుండా ఓటేయమనే గట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఎవరైనా డబ్బులు ఇవ్వకుండా మీరు ఓటేయండి అంటే ఓటేసేవాళ్ళు ఉన్నారా? గనక ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఆ చైతన్యం తీసుకురావడం కోసం ఇలా మహానుభావులు గరికపాటి వారి లాంటి వాళ్ళు ఎవరికీ భయపడవలసిన అవసరం లేదండి. వాళ్ళు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. చాగంటి గారికేమో తిరుపతి దేవస్థానానికి మీరుండండి అని చెప్పినట్టయితే ఆస్థాన విద్వాంసుడుగా ఉండంటే నన్ను నమస్కారం పెట్టాడు. నీ భక్తిని పంచడం కోసం పదవి నాకెందుకు వద్దు అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తాలూకు పరిపాలన మీద సదవగాహన ఉంది, సదభిప్రాయం ఉంది గనక ఏవైనా మంచి సలహాలు ఇవ్వమంటే సలహాలు ఇస్తాను. ముఖ్యంగా బాల్యంలో ఉన్నటువంటి ఆ 14 చూసారా టీన్స్ ఉంటాయి కదా! 13, 14 అంతవరకు మాత్రం పిల్లల్ని మనం భద్రంగా కాపాడుకోవాలి. ఆ కాపాడుకోవాల్సిన బాధ్యతని నేను తీసుకుంటా అన్నారు చాగంటి కోటేశ్వరరావు గారన్నమాట. ఆ బాధ్యతని గరికపాటి లాంటి వారు కూడా తీసుకోవాలి. మరి రాజకీయ నాయకులంటే మరి పోటీతత్వం పెరిగిపోయింది గనక ఇది ఇంత తొందరగా మారదు. ఇప్పుడు 4000 పెన్షన్ రేపొద్దున ఎవరి ఎలక్షన్‌లోకొచ్చినా 5000 చేస్తారు. ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతారన్నమాట ఇది. వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం వారికేమో రాజకీయ లబ్ధి ఉండడం కోసం పెంచుకుంటూ వెళ్తారన్నమాట. దీని గురించి మనం ఏం చెప్పగలం? చెప్పలేము. ముందు డబ్బులు ఇవ్వొద్దండి. డబ్బులు ఇవ్వకుంటే మీకు ఓటేస్తారండి అంటే. అనేది అయిపోయింది. అలాగే అసలు విద్యా వ్యవస్థ మొదట ఎలా ఉండేవారు? విద్యార్థులు ఎలా విద్య నేర్చుకున్నారు? అనేది ఏమైనా మూలాలు తెలుసా? ఇసుకలో అక్షరాలు దిద్దించేవారు. ఆ! అంటే మరి మనం చూసినట్లయితే అప్పట్లో గురువుల దగ్గరికి వెళ్లి విద్యార్థులు విద్య నేర్చుకోవడానికి వాళ్ళ అవునమ్మా. వాళ్ళ శ్రమని, వాళ్ళ కష్టానితో పాటు వాళ్ళకి తోచింది ఏదైనా వాళ్ళకి గురువుకిచ్చి వాళ్ళు విద్య నేర్చుకునేవారు. కానీ ఇక్కడ వెరీ విద్యా వ్యవస్థలో చూస్తే మాత్రం మొత్తం కూడా మారిపోయింది. మరి దీన్ని ఎలా చూస్తారు? అప్పుడు విద్యా వ్యవస్థలో ఉసుకలో మీద విద్య నేర్చుకున్న సిట్యుయేషన్ నుండి ఇప్పుడు పలకల మీద, బుక్స్ మీద రాసుకునే సిట్యుయేషన్‌కైతే వచ్చింది. మరి దాన్ని ఎలా చూడవచ్చంటారు? దీనికేమో మార్పు ఎదుగుతున్నాం అనుకుంటున్నాం గానీ, కదలడం కాదు. రాను రాను పతనం అయిపోతున్నాము. ఆ రోజుల్లో పిల్లలకి ఫర్ ఎగ్జాంపుల్ అండి.
ఇప్పుడు అక్షరాలు నేర్పారనుకోండి, ఓనా మహా అని ఎవరు చెప్తున్నారా? పోనీ ఆ అంటే అమ్మ అని చెప్తున్నారా? వాటిలో ఎంతో అర్థం ఉంది. ఆ అంటే అమ్మ అంటే సృష్టికి మూలం అమ్మరా, నువ్వు పుట్టడానికి మూలం మీ అమ్మే. అలాగే ఆ అంటే ఆవు. ఆవు అంటే ముక్కోటి దేవతలు కూడా గోమాతలో ఉన్నారు. అది వాళ్ళ ఉద్దేశం. ఇల్లు ఒక గృహం కావాలి. నీకు ఇల్లు ఏమిటి? ఆకాశం ఇల్లు, పంచభూతాలు, ఇవన్నీ చెప్పేవాళ్ళు వాళ్ళు. అందువలన అంత పవిత్రమైన విద్యా విధానంలోంచి ఈరోజు తెల్లారిజామున లేచి చదువుకుందాం అనే ఆలోచన ఎవరికి ఉందండి? వేదం అంటే తెల్లారిజామున లేపుతారన్నమాట. 14 సంవత్సరాలు పడుతుంది వేదం నేర్చుకోవాలంటే. డెడికేషన్, అంకిత భావంతో నేర్చుకుంటేనే మనకి వేదం వస్తుంది. పూర్వం గురువులు అంటే ఈవెన్ ఎన్టీ రామారావు గారు ఇట్లాంటి వారు కూడా తెల్లారి బ్రహ్మీ ముహూర్తంలో లేచి చదువుకునేవారు. వ్యాయామం చేసి ఏదో తయారైపోయి 4 గంటల నుంచి చదువుకునేవారు అనమాట. మా తరంలో ఒక అంటే ఏంటి, మీరు మా చిన్నప్పుడు నాకు ఇప్పుడు 75 సంవత్సరాల వయసు. ఓ 70 సంవత్సరాల ముందు నుంచి నాకు తెలుసు. అంటే ఏమిటి, మీరు ఇవన్నీ ముహూర్తంలో లేచి చదువుకుంటుంటే బాగా బుర్రకెక్కుతుంది. అంతేగాని బాగా 10:30కి లేచి టిఫిన్ చేసి 11 గంటలకి స్కూల్‌కి వెళ్ళి క్లాసులు బాగుంటే క్లాసుల్లో ఉండి, లేకపోతే క్లాసులు బంక్ కొట్టొచ్చేస్తే నీకేమొస్తుంది? అందువలన ఈ విధానం మారాలని గరికపాటి గారు కోరుకున్నారు. ఇదొద్దు. పవిత్రమైన భావన, చదువు మీద మంచి భావన కలగాలి. అంకిత భావం కలగాలి. ఆ విద్య మన పాలక వర్గం కూడా అటువంటి విద్యని మీన్ అంటే ఆహ్, వ్యవహార శైలిలో బోధించే విధంగా, పిల్లలకి అర్థమయ్యే విధంగా, పిల్లలు ఆచరించే విధంగా చూడాలి. లేకపోతే విద్యా విధానంలో చాలా మార్పులొస్తాయి. ఎవరో బాగా తల్లిదండ్రులకి మంచి ఓ లక్ష్యం ఉండి, నా బిడ్డని బాగా పెంచుకుంటాను, బాగా చదివించుకుంటానంటే, ఆ పేరెంటల్‌కి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు బాగుంటారు కానీ, మిగతా 100కి 80% వాళ్ళు పాడైపోతున్నారు. అంటే ఆ ఇక్కడ మీరు 20% చూడండి, కొంచెం ప్రైవేట్ విద్య అనేది ఒకటి ఉంది మనకి. ప్రైవేట్ విద్య ఉంటది. ఇటు ప్రభుత్వ విద్య ఉంది. ఒక పక్క అవును. ప్రైవేట్ విద్యలో మాత్రం వాళ్ళు వెళ్ళేసి వాళ్ళు ముడుపులు చెల్లించుకొని చదువు నేర్చుకుంటూ, ఇంకో పక్క భోజనాలు తీసుకొని వెళ్లి నేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ విద్యకొచ్చేసరికి వాళ్ళకి భోజనాలు పెట్టి, విద్య నేర్పించి, మళ్ళీ మాటలు పడాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వాలకొస్తుంది. మరి దీన్ని ఎలా మనం కన్సిడర్ చేయొచ్చంటారు? అది చాలా మంచి ప్రశ్న నాయన. బోధులు ఈడ చదువుకున్న టీచరు శుద్ధముఖతో ఆ బ్లాక్ బోర్డ్ మీద రాసి, వాడు గుండెల్లో రాస్తున్నాడు, వాడు మెదడులో రాస్తున్నాడు, బ్రెయిన్‌లో రాస్తున్నాడనమాట. ఆ చేత్తో కోడిగుడ్లు వడ్డించడం, ఆ చేత్తో మాంసం వడ్డించడం ఎంతవరకు సమంజసం? ఏం గురువు బ్రహ్మ అంటామండి. గురువుని ఎవరితో పోలుస్తాం? గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువే దేవుడు. బ్రహ్మ దేవుడు, ఆహ్, గు గురువే. అలాగే గురువు విష్ణు, గురుదేవో మహేశ్వరః. అంటే త్రిమూర్తులు 3 రూపాలు కలిగిన వ్యక్తి ఎవరంటే గురువు. ఆ గురువు చేతేమో వడ్డన రుచి చూడడం, వంట దగ్గర ఉండడం, సూపర్వైజ్ చేస్తే పిల్లలకి కొత్త విషయాన్ని ఎలా చెప్తాడు? కొత్త విషయాన్ని వాడికి అర్థమైన రీతిలో ఎలా చెప్తాడు? ఒకసారి ఆలోచించండి. ఎన్ని కోడిగుడ్లున్నాయి? ఎన్ని మాంసం ముక్కలున్నాయి? ఉన్నాయా? లేవా? మొత్తం పెరిగి సరిపోతుందా? చాలా? ఆ పిల్లలు చదువుకున్న పిల్లలు కదా! వాళ్ళు ఏమైనా తిరుగుబాటు చేసినట్టయితే మా ఉద్యోగాలుంటాయా? ఊడుతాయా? ఇదే ఆలోచిస్తారు కదా! ఆలోచించండి ఒకసారి. వాళ్ళని మళ్ళీ భోజనం అయిపోగానే వచ్చి స్కూల్‌లో చదువు చెప్పంటే ఏం చెప్తాడంటే అంతవరకు అలసిపోయి ఉంటాడాడు. తిన్నవాడు బానే ఉంటుంది. వడ్డించేవాడికి కష్టంగా, బాధ్యత తీసుకున్నవాడికి కష్టం కదా! ఆ మాటే చెప్పాడు గరికపాటి. తప్పేముంది? తప్పేముందండి? అలాగంటే మరి పేదవాళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా చదువుకుంటున్నారు. అంతకుముందు పేదవాళ్ళు చదువుకోలేదా? పేదవాళ్ళు చదువుకోబట్టే పెద్ద పెద్ద పదవులు ఏలారన్నమాట. అంబేద్కర్ చదువుకోలేదా? అబ్దుల్ కలాం చదువుకోలేదా? వీధి దీపాల కింద కూర్చొని చదువుకోలేదా? అంటే మమ్మల్ని వీధి దీపాల కింద కూర్చొని చదువుకోమంటావు అంటే అలా అవసరం లేదు. నువ్వు కళ్ళు తెరవగానే మీరు కంప్యూటర్ చూడకుండా మీరు పలపం పట్టుకున్నట్టయితే మూలాలు తెలుస్తాయి. అర్థమైందా? యాపిల్ అంటే ఇక్కడ యాపిల్ పండుని చూపించి యాపిల్ అని చెప్పడం కాదు. ఏపీపీఎల్ఈ యాపిల్ అంటే అప్పుడు వాడికి ఆ యాపిల్ స్వరూపం కనిపించాలి. ఇదా? 2, 2 ఎంతైనట్టయితే ఆర్గనైజర్ తీసుకొని 2 × 2 4 అంటే వాటిని ఎంత ఐడిల్ చేస్తున్నావు? ఎంత సోమరిపోతం చేస్తున్నావు? అలాగైతే వేదాలు అవి గుర్తుకొస్తాయా? సంఖ్యాశాస్త్రం గుర్తుకొస్తుందా? 1000 సంవత్సరాల ముందు ఇదే రోజున ఏం జరిగిందో చెప్పగలుగుతారన్నమాట వేద పండితులు. నువ్వు చెప్పగలుగుతావా?
బ్రెయిన్ ఇస్ ఏ హ్యూమన్ కంప్యూటర్. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు, వివేకానంద చెప్పారు. నువ్వు ఆలోచించడం మొదలుపెట్టినట్టుంది గత జన్మ కాదు, 20 జన్మల వెనక ఏమి జరిగిందో కూడా తెలుసుకోగలవు అని చెప్పారన్నమాట. అటువంటి నాలెడ్జ్ కావాలి, అటువంటి విజడమ్ కావాలని కోరుకుంటున్నారు గరిగిపాటి వారు. కోరుకుంటున్నావు, మంచిని కోరుకుంటున్నావు. నీ చేతైతే చెయ్యు, చేత కాకపోతే దండం పెట్టేసి ఊరుకో. ఇది మంచి, ఇది మన తాలూకు మూలాలని తెలిసినట్టయితే కొంతమంది తల్లిదండ్రులనే స్పందించి వాళ్ళు పెద్ద పిల్లల్ని బాగా చదివించుకోవడము, దేశాన్ని పనికొచ్చేటట్టు చేయడము జరుగుతుంది కదా. వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారు కదా, బాగున్న వాళ్ళైనా సరే. ఈ ఈ గరిగిపాటి మాటలు అర్థమైన వాళ్ళైనా సరే. అందులో తప్పే ఉందండి, ఇంత దుమ్మెత్తిపోయే అవసరమే ఉందండి. ఓడంటాడు ఆయన మాటలు కొన్ని గమనిస్తా. ఎవడు నువ్వు? నీకున్న నాలెడ్జ్ ఏమిటి? నీకున్న ప్రతిష్ట ఏమిటి? ఆంధ్రదేశంలో నీ తాలూకు నాలెడ్జ్ ఎన్నో వంతు. ఓ మంచి చెప్పడానికి ఒక్క అవసరం లేదండి. ఓ ధర్మం చేయడానికి నాకున్న శక్తి, నాకున్న పేరు, ప్రతిష్ట అవసరం లేదు. కానీ సమాజాన్ని చెడగొట్టడానికి, దానికి సమాజాన్ని ఆది నుంచి క్షుణ్ణంగా అవపోసన పట్టిన వ్యక్తిగా చెడగొట్టారు. అర్థమైందా? మీరు ఎవరో ఉన్నారనుకోండి, గుడ్డివాడిని రోడ్డు దాటించి ఆ గమ్యాన్ని చేర్చడానికి నాకు చదువు అవసరం లేదు, మంచితనం చాలు, మానవత్వం చాలు. కానీ ఒక మనిషికి కత్తితో కోడి పొడిచావంటే దానికి విచక్షణ కావాలి. ఎందుకు చంపుతున్నావు? కత్తితో పొడిచావు, మరి రేపు పొద్దున్న నువ్వు కత్తితో పోతావు కదా, అది కనీసం నాలెడ్జ్ కావాలన్నమాట. అలాగే వ్యవస్థ కూడా అంతే. వ్యవస్థను ఎప్పుడైతే నువ్వు ఒక ఘాటు వేసావో వ్యవస్థ తిరగబాటు చేస్తుందండి. మనుషుల్ని, ప్రాణాలని అంటే గుప్పెట్లో పెట్టుకొని ఆ మనుషుల్ని బ్రతికించినటువంటి డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. మన ముఖ్యంగా భారతదేశంలో ఎంతోమంది మేధావులు, ఎంతోమంది శాస్త్రాలు రాసిన వాళ్ళు ఉన్నారు. జీవశాస్త్రం మనం రాసాం, తర్వాత ఆయుర్వేదం మనం రాసాం, భౌగోళిక శాస్త్రం మనమే రాసాం, ఖగోళ శాస్త్రం మనమే రాసాం. ఇటువంటి వాళ్ళు ఎందుకు తయారు చేయకూడదు? మనం గత వైభవం తలుచుకొని మనం మురిసిపోవడమే కానీ ఇప్పుడు రేపటి జనరేషన్ని ఆ విధంగా ఎందుకు తయారు చేయకూడదు? ఇది నా తాలూకు ప్రశ్న. ఓకే అండి. ఇప్పుడు థాంక్ యూ వెరీ జనరేషన్ మచ్ అండి. మీరిచ్చిన ఉపయోగపడాలి సమాచారం కదా. చాలా ఉపయోగకరంగా ఉంది. అండ్ ఆల్సో గరికపాటి గారి విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఇమ్మంది రామారావు గారు చెప్పేది కూడా చాలా నమ్మకమైనగా అంటే కరెక్ట్‌గా అనిపిస్తుంది. నాకు గూడా ఎవరు చూసినా గాని కరెక్ట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరి సమస్యపై పోరాడుతుంటే ఆ సమస్య కరెక్టా కాదా అనేది అనాలిసిస్ చేయాలి గానీ విజ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది క్లియర్‌గా చెప్తున్నారు. మరి దాని ప్రకారంగా ఎలా ముందుకు వెళ్తే బావుంటుందనేది అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన బాధ్యత అయితే మీపై ఉంది.